మన ఏముంది వాళ్ళు అడుగుంటే కూతురు కానీ జనం కూడా చూపించాలి, జనం కూడా చూపించాలి. అలాగే వీడు అన్యాయంగా వచ్చిండు, గెలిపించినాం. రేవంత్ రెడ్డి నీ గురించి నేను రాకపోతే నా నేను ఎట్లయినా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్కి వచ్చి ఓటేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని 1000 ఓటేసి వచ్చినావు. రేవంత్ రెడ్డి నీ గురించి ఇది పాపమా కొబ్బరి ఊల కొట్టే నీకు వచ్చినావు. వీడికి నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూర కొడితే పెట్రోల్ పోసుకొని నేను సావపోతే నా అయ్య ముట్టలే. నేను పెట్రోల్ పోసుకొని సత్తా, నీ గురించి నేను సత్తా. ఆదుకోండి. మేము మారుతున్నారు వచ్చి 30 ఏళ్ళు అడవిలో వచ్చి డెవలప్ చేసి గవర్నమెంట్ వచ్చింది. డేనీసు, కరెంట్ బిల్లు, ఇంటి ట్యాక్సీ అన్ని ఉన్నాయి. బందోబస్తున్నాయి. అందరికి కూలగొడతాను. రెడ్ జోను, గ్రీన్ జోను, బ్లూ జోన్ అని పెట్టి నువ్వు ప్రజలను కోట్ల ప్రజలను మీరు తప్పు తాడి పట్టిస్తే గవర్నమెంట్ ఒక లారీ పోలీస్ వచ్చి ఏం చేస్తారండి? మీరు వచ్చి మాట్లాడండి. మీ ఆఫీస్ కు నీ హౌస్ వైఫ్ కు నీ హౌస్ కు రమ్మన్నా వస్తా మాట్లాడతాం. ఏం చేయాలన్నది మాట్లాడతాం. ప్రజలను మీరు భయపెట్టి మూసీ దగ్గర ఉన్న వాళ్ళనైనా బీదోళ్ళు మీరు బీదోళ్ళకి కట్టించిన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ 300 గజాలు తాగిచ్చి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఉంటామండి? తీసుకో, బీదోళ్ళకి దానం చేయ. మా పేరు మీద మా జాగొద్దు, మేము బతకాలుగుతాం. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు కూడా కష్టపడి నువ్వు 5 ఏళ్ళు ఉండిపోతావు. నువ్వు కాంగ్రెస్ డౌన్ అని అనిపించుకుంటే నీకు కాదు. నీకు ఒక మనవడు ఉన్నాడు. నీ కుటుంబం మంచిగా ఉండాలి. గెలిచిన 5 ఏళ్ళు నువ్వు మంచిగా చేయి. నీ మంచిగా చేస్తే కాంగ్రెస్ ఎన్కర్స్ ఉందంటే వాడు చేసింది వీడు చేసింది పట్టించుకోకు. నువ్వు మూసి అంటే ఇంటికి ఒక మనిషి వస్తాను. ఇంతమంది ఉన్నాం. మొత్తం కాలనీ 7-8 కాలనీలు వస్తే నువ్వు ఏడుంటావు. ఇది ముట్టడి పోలీసు నీకు బందోబస్తుంది, మాకు ప్రజలు బందోబస్తున్నారు. నువ్వేం చేయగలిగినా వచ్చి మాకు కలెక్టర్ ను పంపించావు. నువ్వు మార్కింగ్ పెడుతురాట, పనిలో పెడుతురాట, మారుతున్నారు పెడుతున్నాడు, సత్యనారాయణ పెడుతున్నా. ఇటు వస్తే అటు వస్తే ఇటు లేడీస్ జెంట్స్ ఎంతగానము ఇవాళ మా కూలీలు పోతాయని బీదోళ్ళు అంటారు. ఆ కూలీలు పోతాయి. ఇంట్లో జాబ్ చేసుకున్న సాఫ్ట్వేర్ లీవులు పెట్టుకొని ఉంటుర్రు. ఎంతగానం చేయగలగాలవు? నువ్వు సాధ్యమైనంత వరకు అందరికి సహకరించి అందరి సాయం కోరి మూసీ నా దగ్గర నువ్వు ఏది తీసుకోవద్దు. మూసీలు ఉన్నాయి. నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చావు ఎట్లా కట్టుకున్నావు. నాది ఇంకా దూరమే ఉన్నా. ఎమ్మెల్సీ బొగ్గారం జయనన్ను మాకు అన్నాడు. వాళ్ళ దగ్గర ఏడున్నా ప్రజల సేవ మంచిగా చేసి నువ్వు కాంగ్రెస్ శబాష్ అనిపించుకో. మన ఏముంది వాళ్ళు అడుగుంటే కూతురు కానీ జనం కూడా చూపించాలి, జనం కూడా చూపించాలి. అలాగే వీడు అన్యాయంగా వచ్చిండు, గెలిపించినాం. రేవంత్ రెడ్డి నీ గురించి నేను రాకపోతే నా నేను ఎట్లయినా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్కి వచ్చి ఓటేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని 1000 ఓటేసి వచ్చినావు. రేవంత్ రెడ్డి నీ గురించి ఇది పాపమా కొబ్బరి ఊల కొట్టే నీకు వచ్చినావు. వీడికి నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూర కొడితే పెట్రోల్ పోసుకొని నేను సావపోతే నా అయ్య ముట్టలే. నేను పెట్రోల్ పోసుకొని సత్తా, నీ గురించి నేను సత్తా. ఇంతమంది
ఆదుకోండి. మేము మారుతున్నారు వచ్చి 30 ఏళ్ళు అడవిలో వచ్చి డెవలప్ చేసి గవర్నమెంట్ వచ్చింది. డేనీసు, కరెంట్ బిల్లు, ఇంటి ట్యాక్సీ అన్ని ఉన్నాయి. బందోబస్తు అందరికి కూలగొడతాను. రెడ్ జోను, గ్రీన్ జోను, బ్లూ జోన్ అని పెట్టి నువ్వు ప్రజలను కోట్ల ప్రజలను మీరు తప్పు దాడి పట్టిస్తే గవర్నమెంట్ ఒక లారీ పోలీస్ వచ్చి ఏం చేస్తారండి? మీరు వచ్చి మాట్లాడండి. మీ ఆఫీస్ కు నీ హౌస్ వైఫ్ కు నీ హౌస్ కు రమ్మన్నా వస్తాం, మాట్లాడతాం. ఏం చేయాలన్నది మాట్లాడతాం. ప్రజలను మీరు భయపెట్టి మూసీ దగ్గర ఉన్న వాళ్ళనైనా బీదోళ్ళు మీరు బీదోళ్ళకి కట్టించిన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ 300 గజాలు తాగిచ్చి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఉంటామండి? తీసుకో, బీదోళ్ళకి దానం చేయ మా పేరు మీద. మా జాగొద్దు, మేము బతకాలుగుతాం. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు కూడా కష్టపడి నువ్వు 5 ఏళ్ళు ఉండిపోతావు. నువ్వు కాంగ్రెస్ డౌన్ అని అనిపించుకుంటే నీకు కాదు. నీకు ఒక మనవడు ఉన్నాడు. నీ కుటుంబం మంచిగా ఉండాలి. గెలిచిన 5 ఏళ్ళు నువ్వు మంచిగా చేయి. నీ మంచిగా చేస్తే కాంగ్రెస్ వెనకడుసు ఉందంటే వాడు చేసింది వీడు చేసింది పట్టించుకోకు. నువ్వు మూసి అంటే ఇంటికి ఒక మనిషి వస్తాను. ఇంతమంది ఉన్నాం. మొత్తం కాలనీ 7-8 కాలనీలు వస్తే నువ్వు ఏడు ఉంటావు. ఇది ముట్టడి పోలీసు నీకు బందోబస్తుంది, మాకు ప్రజలు బందోబస్తున్నారు. నువ్వేం చేయగలిగినా వచ్చి మాకు కలెక్టర్ ను పంపించావు. నువ్వు మార్కింగ్ పెడుతున్నట, పనిలో పెడుతున్నట, మారుతున్నారు పెడుతున్నట, సత్యనారాయణ పెడుతున్నా. ఇటు వస్తే అటు వస్తే ఇటు లేడీస్ జెంట్స్ ఎంతగానము ఇవాళ మా కూలీలు పోతాయని బీదోళ్ళు అంటారు. ఆ కూలీలు పోతాయి. ఇంట్లో జాబ్ చేసుకున్న సాఫ్ట్వేర్ లీవులు పెట్టుకొని ఉంటారు. ఎంతగానం చేయగలగాలవు? నువ్వు సాధ్యమైనంత వరకు అందరికి సహకరించి అందరి సాయం కోరి మూసీ నాకు దగ్గర నువ్వు ఏది తీసుకోవద్దు. మూసీలు ఉన్నాయి, నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చావు ఎట్లా కట్టుకున్నావు. నాది ఇంకా దూరమే ఉన్నా. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానన్ను మాకు అన్నాడు. వాళ్ళ దగ్గర ఏడున్నా ప్రజల సేవ మంచిగా చేసి నువ్వు కాంగ్రెస్ శబాష్ అనిపించుకో.